తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చెయ్యాలని నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నాను. ఇవాళ నేను ఇంత బాధతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రశ్నిస్తే కేసులు పెడతా అంటున్నా. ఇవాళ నాది కూడా నేను అడుగుతున్నా. నేను కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్సీ అయినా, విప్ అయినా, ఎమ్మెల్యే అయినా ప్రజల పక్షాన నిలబడుతుంటే నా మీద ఎటువంటి ల్యాండ్ కబ్జా కేసులు లేవు, నా మీద ఎటువంటి కిడ్నాప్ కేసులు లేవు, నా మీద ఎటువంటి మర్డర్ కేసులు లేవు, నా మీద ఎటువంటి అటెంప్ట్ మర్డర్ కేసులు లేవు. కేవలం నా మీద ఉన్న కేసులు ఏంటో తెలుసా? ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి ఆయన ఇచ్చే యువకుల పక్షాన, మహిళల పక్షాన, తాతల పక్షాన, అవ్వల పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనా అని గట్టిగా అడుగుతుంటే అన్యాయమైన కేసులు రోజు పెడతా ఉన్నారు. నా మీద పీడీ యాక్ట్ పెడతా అని అంటున్నారు. దేనికోసం పెడతావు? ఈ సంవత్సరంలో ప్రజల కోసం నేను ప్రశ్నిస్తే నా మీద 28 కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా. నా మీద ఏమి రేవంత్ రెడ్డి గారి లాగా 89 కేసులు లేవు. మళ్ళా రేవంత్ రెడ్డి గారి ఫస్ట్ 2002 కేసులు ఏం కేసు తెలుసా? ఫస్ట్ ఆయన జీవితంలో మొట్టమొదటి కేసు, ఇది నా సొంత కవిత్వం కాదు, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేసింది. 2002లో ఆయన సొంత కేసు, ఫస్ట్ కేసు చీటింగ్ కేసు, ల్యాండ్ గ్రాబింగ్ కేసు. మరి ఆయన లెక్క నేను ల్యాండ్ గ్రాబర్ కాదు, ఆయన లెక్క నేను చీటర్ని కాదు, ఆయన లెక్క నేను బ్లాక్ మెయిలర్ని కాదు, రేవంత్ రెడ్డి లెక్క మోసగాని కాదు, రేవంత్ రెడ్డి గారి లాగా ఇలా ఎవరు పడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటోని కాదు. పీడీ యాక్ట్ అనేది ఫస్ట్ పెడితే 89 కేసులున్న రేవంత్ రెడ్డి మీద పెట్టాలి తప్పితే నా మీద కాదు. నా ఏ సెక్షన్ అన్నా చూడండి, ఈ సంవత్సరంలోనే 28 కేసులు ఎందుకు పెట్టిర్రు? నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్లారా మరియు యావత్ తెలంగాణలో ఉన్న ప్రజల్లారా మీ పక్షాన నిలబడతా ఉంటే ఇన్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెడతా ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా, మీరు నన్ను అరెస్ట్ చేసిన రోజు రాత్రి పండుగ, ఆ రోజు భోగి పండుగ, తెల్లారితే సంక్రాంతి. అసలు నన్ను అంత ఎమర్జెన్సీగా నేను ఒక బాధ్యత కలగా శాసనసభ్యులు, నేను 5:28కి సిరిసిల్ల ఎస్పీ గారు, కరీంనగర్ సిపి గారికి, ఇన్ఛార్జ్ సిపి గారికి ఫోన్ చేసిన. మీరు నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని నాకేదో తెలుస్తూ ఉంది, మీరేమైనా అరెస్ట్ చేసేది ఉంటే నాకు చెప్పండి, నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వస్తాను, మీరు ప్రజల్ని కానీ పోలీసులను కానీ మీరు దయచేసి ఇబ్బంది పెట్టకండి అని నేను చెప్తే, చీచి 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 చీ కేసు ఉంటుందా? కేసు పండగ రోజు పెడతారా? నేను పెట్టలే అని చెప్పుకుంటూ 2 గంటలలోనే నేను ఒక ప్రముఖ 2 ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి పోతుంటే ఒక రౌడీ షీటర్ని, ఒక మావోయిస్ట్ని, ఒక ల్యాండ్ గ్రాబర్ని ఎత్తుకపోయినట్టు 50 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి నన్ను ఆ తీరు ఎత్తుకరావడము ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. పండుగ పుట్ట నన్ను ఎత్తుకొని వచ్చినావు, పర్వాలేదు, తెల్లారి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పండబెట్టి మా తెలంగాణలో ఉన్న మొత్తం ఉన్న 33 జిల్లాల్లో ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేయడం, వాళ్ళ పండుగ రోజు తెల్లారి హౌస్ అరెస్ట్ అయిందయ్యా బాబు, నాకు అర్థం కాదు. సరే మా వాళ్ళని అరెస్ట్ చేసినావు సరే, మరి కనీసం పాపము ఆ పోలీస్ వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు, ప్రెస్ మిత్రుల కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళని కూడా పండుగ చేసుకొని ఇవ్వకుండా అందరినీ రోడ్ల మీద పెట్టి జైల్లో పెట్టుడు, అరెస్ట్ చేసుడు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో పండుగ పుట్ట కూడా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటిది? కేటీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మా హరీష్ రావు గారు, కవిత గారు, మా శాసనసభ్యులని, శాసన మండలి సభ్యులని, పార్లమెంట్ సభ్యుల్ని, మాజీ శాసనసభ్యుల్ని, మాజీ ఎమ్మెల్సీలని, మాజీ ఎంపీలని, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులని ప్రతి ఒక్కరిని ఏ ఊర్లో ఆ ఊర్లో పండుగ రోజు అరెస్ట్ చేసుడు ఏంది బాస్? నాకు అర్థం కాదు. నేను చేసిన క్రైమ్ ఏంటిది? ఈజ్ దట్ అ క్రైమ్? ఒక పార్టీ మీద గెలిచి ఒక పార్టీ అమ్ముడు పోయి మా కేసీఆర్ గారు బొమ్మ మీద గెలిచి బీఫామ్ మీద గెలిచి అమ్ముడు ఎందుకు పోయినావు నువ్వు, అసలు ఏ పార్టీ అని అడగడమే క్రైమ్ అయితే రివ్యూ మీటింగ్లా?
ఇది న్యాయమా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చెయ్యండి అని నేను కోరుతాను. కానీ నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మమ్మల్ని ఏమి చేసినా ఏం కాదు, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కూడా కౌశిక్ రెడ్డి అనేటోడు భయపడడు. గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ये जवाब दिया 7 लाख नौकरी दी है 10 साल में, तो 11 साल में अगर मोदी जी के वादा हिसाब किए तो 22 करोड़ नौकरी देने था, मगर वो दिया 7 लाख नौकरी। मगर तेलंगाना राज्य सरकार ने पहले साल 55,143 सरकार नौकरी ने दिया हुआ है। ये कोई प्राइवेट सेक्टर के नौकरी नहीं है। तेलंगाना राज्य सरकार में हम 55,143 सरकार नौकरी देकर हम जो चुनाव के समय पर वादा किया था हम लोग ने निभाए। और उसके अलावा महिलाओं के लिए फ्री बस रेट, आज तक जनवरी तक 120 करोड़ महिलाओं ने आरटीसी बसेस में फ्री राइड लिए। उसके लिए कारपोरेशन को तेलंगाना राज्य सरकार ने 4,000 करोड़ रुपए पे कर चुका है। उसके अलावा 500 रुपये सिलेंडर, 50 लाख परिवार ने आज 500 रुपये सिलेंडर 50 लाख परिवारों को मिल रहा है। 200 यूनिट फ्री बिजली, वो भी 50 लाख परिवारों को 200 यूनिट फ्री बिजली हम लोग दे रहा है। तो इसीलिए जो कांग्रेस की पार्टी, कांग्रेस के जो भी वादा है वो सोने का लकीर है। हम लोग अगर कुछ वादा किए तो जरूर निभाएंगे। हमारे लिए चुनाव जीतना एक ही काम नहीं है। हम लोग जो बात देते कांग्रेस पार्टी ने, खासकर सोनिया जी के बारे में आपको पता है,